హాయ్ ఎవ్రీవన్, మీకోసం కొత్త పోర్టబుల్ ఫ్రిడ్జ్ పట్టుకొచ్చిన. ఇదేంటంటే మనకి పోర్టబుల్ చిన్నగా చూడండి, ఇలా ఇలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకి ఇదేంటంటే మనకి బ్యూటీ పార్లర్ కానీ లేకపోతే చిన్నగా బ్యాక్ సైడ్స్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ క్యారీ చేయడానికి. అలాంటిది ఇది కంపెనీ వచ్చేసి మనకు బ్లూ స్టార్. ఇక్కడ చూడండి స్టార్ రేటింగ్స్ ఉంది కదా, 2 స్టార్ రేటింగ్ ఉంది. ఇది గ్రాస్ స్టోరేజ్ వచ్చేసి మనకు 47 లీటర్స్ ఉంది. దీని కంప్రెసర్ వచ్చేసి 5 ఇయర్స్ వారంటీ ఉంది. 100% గ్రీన్ రిఫ్రిజిరెంట్ అంట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది మనకు వాటర్ ట్రే. ఇది ఫ్రీజర్ బాక్స్ ఉంది కదా, దీని కింద పెట్టాలి. ఇది అంటే ఐస్ మెల్ట్ అయిన తర్వాత వాటర్ కలెక్ట్ చేయడానికి ట్రే. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇది ఏమన్నా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, బౌల్స్ కానీ లేకపోతే కేక్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి అది మెడికల్ షాప్లలో బ్యూటీ పార్లర్లో చిన్న చిన్న ఈ బాటిల్స్ ఉంటాయి కదా, అదే కాస్మెటిక్స్ అలాంటివి పెట్టుకోనికి చాలా కాంపాక్ట్గా చిన్న బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రతిసారి ఖాళీ చేసిన ప్రతిసారి ఆ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. అలా అని చెప్పి మనకి ఇది ట్రే ఉంది. ఇక్కడ మనకి ఫ్రీజర్ బాక్స్ ఉంది, దీని లోపల మనము వాటర్ బాటిల్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. మనకి యూజర్ మాన్యువల్ ఉంది, ఇది యూజర్ మాన్యువల్. ఇది మనకి ఐస్ ట్రే. ఐస్ ట్రే కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి స్క్వేర్ టైప్స్, ఇంకో 0 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఉన్నాయి. ఇక్కడ మనం టెంపరేచర్ సెట్ చేసుకొని థర్మోస్టాట్ కూడా ఉంది దీంట్లోనే, అంటే ఎంత అనేది మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ స్విచ్ ఉంది మన కింద. ఈ స్విచ్ ఏంటంటే మనకి ఇది లైట్ ఫ్రిడ్జ్ లోపల లైట్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది టోటల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది వార్నింగ్ సైన్ ఉన్నది, అంటే ఇది గ్యాస్ అనేది ఫ్లేమబుల్ గ్యాస్ ఉంది, 600 గ్యాస్. ఇక్కడ ఇది వైరింగ్ డయాగ్రామ్ ఉంది, దీని స్పెసిఫికేషన్ మన ఫ్రిడ్జ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మోడల్ నెంబరు, బ్లూ స్టార్ కంప్రెసర్ ఉంది, ఈ ఫిల్టర్ ఇవంతా అంటే ఇటు సైడ్ హీట్ అవుతుందంట. అంటే నార్మల్గా ఫ్రిడ్జ్ హీట్ అయినప్పుడు అందరు భయపడుతుంటారు ఏమవుతుంది అని. ఏం లేదు, జస్ట్ అది నార్మలే. అలా హీట్ అయినప్పుడు జస్ట్ నార్మల్ పైప్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అది ఫ్రిడ్జ్ హీట్ అవ్వడం అనేది కామన్. అది ఓవరాల్గా మీకు ఈ ఫ్రిడ్జ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. దీని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి దీని ప్రైస్ కావాలంటే కింద కామెంట్స్లో ప్రైస్ అని చెప్పి కామెంట్ చేయండి.